अब मैं बिना किसी ताखिर के हमारे मोहम्मद अली भाई जो दाई है, जिनके दिल में उम्मत की तड़प है, जो उन लोगों को जो अल्लाह को भूल चुके हैं वो अल्लाह की तरफ बुलाना चाहते हैं, रब का उनको तारुफ देना चाहते हैं और तेलुगु ज़ुबान में वो बयान करते हैं, बड़ी मेहनत करते हैं। तो मैं मोहम्मद अली भाई से गुजारिश करता हूँ कि आप आए और तेलुगु ज़बान में अल्लाह की अज़मत को बयान करें। जज़ाकुमुल्लाहु खैर। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम, अम्मा बाद, औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। व इलाहुकुम इलाहुन वाहिद, ला इलाहा इल्ला हुवर रहमानुर रहीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త, విశ్వ సామ్రాజ్యానికి ప్రభు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, పోషకుడు, పాలకుడు, సర్వాధికుడు, సర్వోన్నతుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, మారనివాడు, మార్పు లేనివాడు, ఎల్లప్పుడూ గొప్పవాడిగానే ఉండేవాడు, ప్రజలు కల్పించేటటువంటి దైవత్వం భాగస్వామ్యం వర్తించినటువంటి పరమ పవిత్రుడు, ఉపాధి ప్రదాత, అమిత దయాసాగరుడైనటువంటి అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త, కాలగతిని మార్చివేసినటువంటి శూరుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా చేసినటువంటి అద్వితీయ సంస్కర్త, బానిసల్ని పాలకులుగా మార్చినటువంటి అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని లోకానికి పరిచయం చేసినటువంటి మానవుల మహోపకారి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం, శాంతి, శుభాలు వర్షించుగాక. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, పెద్దలు మరియు ఈ ఆధ్యాత్మిక సమావేశంలో హాజరైనటువంటి సోదర సోదరి మనులందరికీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని యొక్క అర్థం అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, దీవెనలు మీ అందరిపై వర్షించుగాక, మీరందరూ చల్లగా ఉండుగాక అని అర్థం. సోదరులారా, ఈరోజు ప్రజలు ఎన్నో కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, సంఘాలుగా విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారు. విడిపోవడమే కాకుండా ఒకరి మీద ఒకరు పగ, ద్వేషం పెంచుకుంటున్నారు. మన ఈ సమాజంలో, ఈ సమాజంలో అశాంతికి ఇదొక ప్రధానమైనటువంటి కారణం అని మనం చెప్పవచ్చు. సోదరులారా, మీరు కాస్త జ్ఞానంతో ఆలోచించండి. మనం వేరు ఎంత మాత్రం కాదండి. మనలో ఒక మంచి సంబంధం ఉంది, మనలో ఒక మంచి రిలేషన్ ఉంది, కానీ ఆ సంబంధం ఏంటన్నది చాలామందికి తెలియదండి. మనలో ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, మనం ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి ధార్మిక గ్రంథాల పారాయణం చేసినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మన మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటన్నది. ఈ మానవుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటన్నది మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే, ఖురాన్ గ్రంథంలో 49వ అధ్యాయము 13వ వాక్యంలో సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్ ఇలా తెలియజేశాడు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహన్నాస్
ఇన్నా ఖలఖ్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఅబన్ వ ఖబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఇది అరబీ భాషనండి. దీని యొక్క అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా. మానవులంటే ఎవరండి? కేవలం ముస్లింలేనా? కాదండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్ల జనాభా, వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, జైనులైనా, వారు ఏ దేశానికి ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా సరే, ఓ మానవులారా, ఇన్నా ఖలఖ్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా, నేను మీ అందరినీ ఒకే పురుషుడు ఒకే స్త్రీ నుండి పుట్టించాను అంటున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఒకే జంట సంతానం, ఆది దంపతులైనటువంటి ఆదం హవ్వ సంతానమే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తెలియజేశారు. కుల్లుకుం బని ఆదమ వ ఆదమ మిన్ తురాబ్, సమస్త మానవాళి ఆదం యొక్క సంతానమే. ఆదం అలైహిస్సలాంను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మట్టితో సృష్టించాడు అని ఎంత స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సోదరులారా, మనలో ఉన్నటువంటి సంబంధం రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్ ఉంది. అది ఎలానంటే, ఎవరైనా బైక్తో వెళ్తుండగా బైక్ స్లిప్ అయి పడ్డాడనుకోండి, అతనికి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరుగుతుంది. డాక్టర్ అతన్ని చూసి ఇతనికి రక్తం విపరీతంగా వెళ్ళిపోయింది, ఇతనికి తొందరగా రక్తం ఎక్కించాలి అని అన్నప్పుడు, ఇతడు ముస్లిం కాబట్టి తొందరగా ముస్లింల రక్తం తెచ్చుకోండి అని ఇలా ఏ డాక్టర్ అని అంటాడండి? ఒకవేళ ఆ వ్యక్తి హిందూ అయి ఉన్నట్లయితే, ఇతను హిందూ కాబట్టి తొందరగా హిందువుల రక్తం తెచ్చుకోండి అని అంటారండి? ఏ డాక్టర్ అన్నా ఇలా అంటాడండి? అనడు. ఇక ఎవరైనా వచ్చి నేను రక్తం ఇస్తానండి అంటే, బాబు నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అనేది అడుగుతాడా? అడగడు. అతని బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మ్యాచ్ అయిందనుకోండి, వెంటనే ఎక్కించడం జరుగుతుంది. దీని ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, మనలో ఉన్నటువంటి సంబంధం రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్. కానీ ఈరోజు ప్రజలు మనలో ఉన్నటువంటి ఈ సంబంధాన్ని విస్మరించి, సోదర భావాన్ని మరిచి, వాళ్ళు వేరండి మేము వేరండి అని విడివిడిగా విడిపోతున్నారు. విరోధాలు విద్వేషాలు పెంచుకుంటున్నారు. మనం వేరు వేరు కాదు సోదరులారా. మన పూర్వీకులైనటువంటి ఆది దంపతులు ఆదం హవ్వ సంతానమే మనమందరము. దీని యొక్క ప్రస్తావన మనకు కేవలం ఖురాన్లోనే కాదు, మనం ఒకవేళ వేదాలను పురాణాలను పరిశీలించినట్లయితే భవిష్య పురాణం 3వ అధ్యాయము 8వ మంత్రంలో ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆదమో నమః పురుషః పత్ని హవ్వావతి తదహ. ఆదము అనేటటువంటి వ్యక్తికి హవ్వ అనే స్త్రీ భార్య అయి ఉంటుంది. సమస్త మానవాళి ఆ ఆదము హవ్వ సంతానమే అని మనకు భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. ఒకవేళ మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయం 20వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా మొట్టమొదట ఆదామును సృజించెను, అతనికి భార్యగా హవ్వాను సృజించెను. సమస్త మానవాళి ఆదం హవ్వ సంతానమే అని ఇంత స్పష్టంగా 3 గ్రంథాలు ముక్త కంఠంతో తెలియజేస్తున్నాయి. కానీ మనం ధార్మిక గ్రంథాల యొక్క పారాయణం చేయకపోవడం వల్ల, ధార్మిక గ్రంథాలు చదవకపోవడం వల్ల, వాళ్ళు ముస్లింలండి, వీళ్ళు హిందువులండి, వాళ్ళు క్రైస్తవులండి, వాళ్ళు వేరు మేము వేరే అని మనం విడిపోతున్నాము. మనం వేరు వేరు కాదు,
మనమందరము ఒకే జంట సంతానము, మనమందరము సహోదరులము, మనలో రక్త సంబంధం ఉంది. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని గ్రహిస్తామో అప్పుడు మనమందరం ఒకటవుతాము, ఏకతాటిపై వస్తాము. అప్పుడు మన సమాజంలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ యొక్క సత్యాన్ని గ్రహించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించాలని నేను వేడుకుంటున్నాను.